I'm going to discuss about not a physics, boring physics. So universal law and universal love story. మీరు చూడండి, మనకు స్కూల్ నుంచి ఇంటర్ కాలేజ్ నుంచి బీటెక్ తర్వాత కూడా మనకు ఈ ఒక లా అనేది వస్తుంది. ఆ లా వచ్చేసి ఓమ్స్ లా. ప్రతి వైవాలో అడుగుతున్నారు వాట్ ఇస్ ఓమ్స్ లా అని చెప్పేసి. సో దాని గురించి నేను యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకున్నా. ఓమ్స్ లా ఒక యూనివర్సల్ లవ్ స్టోరీ వేర్ వోల్టేజ్ మీట్స్ కరెంట్. రెసిస్టెన్స్ సెడ్ ఐఎమ్ హియర్, వేర్ ఆర్ యూ గోయింగ్. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక లవ్ స్టోరీ రాదామని అనుకున్నాను. డిసైడ్ కూర్చొని లవ్ స్టోరీ అనేది రాశారు. అవును, మీరు అన్న నిజమే, ఓమ్స్ అనేవాడు లవ్ స్టోరీ రాశారు. మరి లవ్ స్టోరీ దేనికి మధ్య రాశారో చూద్దామా ఒకసారి మనము. ఏమన్నారంటే ఇతడు ఎమోషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ విఐ అండ్ ఆర్. ఎమోషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ విఐ అండ్ ఆర్ ఈ మధ్యలో లవ్ స్టోరీ అనేది రాశారు. చూడండి, అంటే ఇది సైన్స్ లో ఒక రిలేషన్షిప్. ఏమని రాశాడు అంటే వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అని రాశాడు. వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అని రాశాడు. సింపుల్ ఈక్వేషన్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సింపుల్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఈ మూవీలోకి ఎంటర్ అవుతున్నాయి. సినిమాలోకి హీరో ఎంటర్ అయ్యాడు. హీరో పేరు వచ్చేసి ఏంటి, వోల్టేజ్. వోల్టేజ్ అనేవాడు మన సినిమాలో హీరో. యంగ్ ఎనర్జెటిక్ ఫెల్లో ఫుల్ గా పొటెన్షియల్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటుంది. సో వీరేమంటే మై జాబ్ ఈస్ టు పుష్ థింగ్స్ ఫార్వర్డ్. మై జాబ్ ఈస్ టు పుష్ థింగ్స్ ఫార్వర్డ్. అంటే ఐఎమ్ ద టెన్షన్ ఇన్ ద సర్క్యూట్ అంటాడు. ఏమంటాడు, ఐఎమ్ ద టెన్షన్ ఇన్ ద సర్క్యూట్ బ్రో అని అంటాడు అనమాట. అప్పుడు ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి కరెంట్. కరెంట్ అనేవాడు ఈ సినిమాలో ఎవరు అంటే హీరోయిన్. ఓమ్స్ లా రాసిన లవ్ స్టోరీలో వోల్టేజ్ అనేవాడు హీరో అయితే కరెంట్ అనేవాడు ఎవరు, హీరోయిన్. హీరోయిన్ అంటే హీరోయిన్ ఏం చేస్తుంది, ఎప్పుడు ఫ్రీగా ఫ్లో అవుతుంది, ఎమోషనల్ గా ఉంటుంది. కాంట్ సిట్ స్టిల్, అంటే ఒక దగ్గర కూర్చోదు, ఫ్లో అవుతుంది. మరి ఎప్పుడు ఫ్లో అవుతుంది అంటే ఎప్పుడు కూడా కరెంట్ ఏమనుకుంటుంది అంటే నన్ను ఎప్పుడైతే వోల్టేజ్ మీట్ అవుతాడో అప్పుడు నేను ఫ్రీగా ఫ్లో అవుతాను అని అంటుంటాను అనమాట. ఏంటి, కరెంట్ ఒక హీరోయిన్ అనమాట. అంటే ఐ గో వేర్ లైఫ్ ఫ్లోస్. లైఫ్ అనేది ఎక్కడ ఫ్లో అయితే అక్కడ నేను వెళ్తా. బట్ ఓన్లీ వెన్ వోల్టేజ్ కాల్స్ మీ. ఓన్లీ వెన్ వోల్టేజ్ కాల్స్ మీ అంటారు. కానీ చూడండి, మనకు ఏ లవ్ స్టోరీలో అయినా సరే ఒక విలన్ అనేది ఉంటాడు కదా. మరి ఈ లవ్ స్టోరీలో విలన్ ఎవరు తెలుసా, రెసిస్టెన్స్ అనేవాడు విలన్. చూడండి, హీరోయిన్ కరెంట్ అయినప్పుడు విలన్ ఆబ్వియస్లీ ఎవరు ఉంటారు, వాళ్ళ ఫాదరే కదా, అవునా కదా. సో వాళ్ళ ఫాదర్ రెసిస్టెన్స్ అనేవాడు హీరోయిన్ వాళ్ళ యొక్క ఫాదర్. అంటే హీరోయిన్ ఎవరు కరెంట్, వాళ్ళ ఫాదర్ రెసిస్టెన్స్ అనేవాడు ఈ సినిమాలో విలన్ లాగా ఏదో ఫాదర్ లాగా యాక్ట్ చేస్తాడు అనమాట. అంటే స్ట్రిక్ట్ ఫాదర్ ఏమంటారు అంటే వితౌట్ మై పర్మిషన్ మీరు దగ్గర కావడానికి వీలు లేదు, నా పర్మిషన్ తోనే మీరు దగ్గర కావాలి, మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటా అంటాడు. ఇప్పుడు సీన్ లో లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లవ్ స్టోరీలో ఎప్పుడు వోల్టేజ్ అనేవాడు ఒక కండక్టర్ అనే రోడ్ లో కరెంట్ ని మీట్ అవుతాడు. కండక్టర్ అనే రోడ్ లో కరెంట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వోల్టేజ్ కరెంట్ ఒకరు చూసుకుంటారు. ఇక ఫీల్ అయిపోతాడు. వోల్టేజ్ అనేవాడు కరెంట్ కి ఐ లవ్ యూ అని చెప్తాడు. సో ఇది లవ్ సింబల్, ఐ లవ్ యూ అని చెప్తాడు. అప్పుడు కరెంట్ ఏమంటుందంటే ఐ ఫీల్ యువర్ ప్రెషర్, ఎందుకంటే ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ అని చెప్తున్నా కదా, అవునా కదా. సో ఐ ఫీల్ యువర్ ప్రెషర్ అంటారు, ఈ సింబల్ అనమాట. తర్వాత అప్పుడు ఎవరు వోల్టేజ్ ఏమంటారు అంటే ఎస్ ఐ టు లవ్ యూ బట్ యువర్ ఫాదర్ ఆల్వేస్ బ్లాక్స్ మీ, సింబల్. డోంట్ వరీ, I can overcome your father. That means I can overcome your resistance అని అంటారు అనమాట. myself to overcome your father అంటే మీ ఫాదర్ ని దాటి నేను ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తా. మన లవ్ స్టోరీ ఎప్పటికైనా కూడా సక్సెస్ అవుతుంది. టు బి ఏ షార్ట్ సర్క్యూట్. మనం మ్యారేజ్ చేసుకున్నాం టీచర్ లో. సినిమా ఎండింగ్ లో ఫైట్ సీన్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎవరు లవర్ బాయ్ వోల్టేజ్ కి అండ్ రెసిస్టెన్స్ కి ఫైట్ ఉంటుంది. ఇప్పుడు వోల్టేజ్ ఏమన్నాడు అంటే నిన్ను నేను ఓవర్కమ్ చేయడానికి నన్ను నేను పెంచుకుంటా అంటాడు. రెసిస్టెన్స్ ఏమంటాడు అంటే మీ ఇద్దరి మధ్యలో నేనున్నంత వరకు, కరెంట్ కి అండ్ వోల్టేజ్ మీ ఇద్దరి మధ్యలో నేనున్నంత వరకు మిమ్మల్ని నేను కలవనియను అంటాడు. ఎవరు, రెసిస్టెన్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. హూ విల్ సఫర్, కరెంట్ ఆల్వేస్ సఫర్ బిట్వీన్ తండ్రి అంటే అక్కడ నాన్న, ఇక్కడ
లవర్ బాయ్, అక్కడ నాన్న ఇక్కడ లవర్ బాయ్, అక్కడ నాన్న ఇక్కడ లవర్ బాయ్, ఇక్కడ ఏమాడు కరెంట్. అంటే ఐఎమ్ క్రైయింగ్ బిట్వీన్ యూ బోత్ ఆఫ్ అస్, ప్లీజ్ మీ ఏదో ఒక రోజు మా ఇద్దరికి పెళ్లి చేసేయండి, మీ ఇద్దరు బ్యాలెన్స్ గా ఉంటది అని చెప్పేసి అంటాడు. ఎవరు అంటాడు? కరెంట్ అంటాడు. అర్థమవుతుందా? అంటే చూడండి ఇక్కడ మనకు వైవా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే మనకు వెనెవర్ ద వైవా క్వశ్చన్ ఆస్క్డ్, అంటే ఆ వైవా క్వశ్చన్ మీరు ఎగ్జామ్ లో ఎవరు ఎగ్జామ్ లో కడతారు వాట్ ఇస్ ద ఓమ్స్ లా అంటే మీరు సింపుల్ ఏం చెప్పాలంటే ద ఎమోషనల్ డ్రామా బిట్వీన్ వోల్టేజ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఆల్వేస్ రెసిస్టెన్స్ స్టాప్స్ వోల్టేజ్ అండ్ కరెంట్, ఆల్వేస్ రెసిస్టెన్స్ స్టాప్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని మీరు చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే వోల్టేజ్ కండక్టర్ అనే రోడ్ లో కరెంట్ మీట్ అయ్యాడో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. బట్ ఎవరు అడ్డు వస్తున్నారు? రెసిస్టెన్స్ అనేవాడు అడ్డు వస్తున్నారు. అప్పుడు వోల్టేజ్ ఏమంటాడు అంటే మీరు ఏం ప్రాబ్లం చేయకు, నేను ఐ కెన్ ఓవర్కమ్ మై సెల్ఫ్, ఐ కెన్ ఇంక్రీజ్ మై సెల్ఫ్ టు ఓవర్కమ్ యువర్ ఫాదర్, టు ఓవర్కమ్ ద రెసిస్టెన్స్ అన్నారు. సో అప్పుడు ఒక ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ చూస్తే బి కింద ఐఆర్ ట్రయాంగిల్ చూడండి, బి పైన ఉన్నాడు, ఐఆర్ పక్కన ఉన్నాడు. ఐఆర్ పక్కన ఎందుకు ఉన్నాడు అంటే ఇక్కడ ఫాదర్ అయితే ఉంటాడో అక్కడనే డాటర్ కూడా ఉంటాడు, ఇక్కడ ఫాదర్ అయితే ఉంటాడో అక్కడ, ఎక్కడైతే ఫాదర్ అయితే ఉంటాడో అక్కడ డాటర్ కూడా ఉంటాడు అనమాట. అంటే వి ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, అంటే వోల్టేజ్ అనేవాడు ఎప్పుడు కూడా కరెంట్ లవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు అడ్డు వస్తాడు? రెసిస్టెన్స్ అడ్డు వస్తాడు. ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనే ఫాదర్ అనేవాడు ఇంక్రీజ్ అవుతాడో అప్పుడు కరెంట్ ఏడుస్తాడు. అప్పుడు ఏమైంది? కరెంట్ క్రైస్. చూడు సింబల్ కరెంట్ అనేది క్రైస్. కానీ వోల్టేజ్ ఎప్పుడు ఏమంటాడు అంటే కరెంట్ ని ఎప్పుడైనా నేను గెలుచుకుంటా అంటాడు. ఎప్పుడైతే రెసిస్టెన్స్ డిసప్పైర్ అవుతాడో అంటే ఫాదర్ అనేది వెళ్ళిపోతాడో అప్పుడు ఏమైతుంది? షార్ట్ సర్క్యూట్ మ్యారేజ్ అవుతుంది. ఏమైతుంది? షార్ట్ సర్క్యూట్ మ్యారేజ్ అవుతుంది. అంటే వెదర్ అంటే whenever the father disappear అంటే resistance disappear, short circuit get married. That means voltage and current is in same proportion. V equal to IR అంటే love is equal to flow into problem. Love is equal to flow into problem. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతే ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది కరెంట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. వాట్ ఇస్ దట్ ప్రాబ్లం? రెసిస్టెన్స్. చూడండి, V equal to I into R. ఓకేనా? అంటే మన లైఫ్ లో కూడా V equal to IR అంటే ప్రెషర్ క్రియేట్స్ ఫ్లో ఓన్లీ వెన్ యూ ఓవర్కమ్ రెసిస్టెన్స్. అంటే ప్రెషర్ ఇచ్చినప్పుడు ఫ్లో అనేది ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద రెసిస్టెన్స్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్సల్ లవ్ స్టోరీ. వెల్కమ్ టు సురేష్ సార్ స్కూల్ వేర్ సైలెన్స్ స్పీక్స్, సైన్స్ రియాక్ట్ విత్ స్మైల్. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ చేయండి.